ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపలో దేవుని యొక్క సన్నిధానంలో మీ అందరినీ కూడా కలవటము చాలా ఆనందంగా ఉన్నది. దేవుడిచ్చిన ఈ యొక్క ఉచిత కృపను బట్టి మీరు ప్రతి వారము కూడా ఫోన్ చేస్తూ ఇస్తున్న స్పందనను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదములు బట్టి దేవుడు మన యొక్క కార్యక్రమాలను ఎంతో ఉజ్జీవంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈరోజు మనందరము కూడా దేవుని యొక్క సన్నిధానంలో క్షేమముగా ఉన్నామని, ప్రతి విషయంలో కూడా ఆయన ద్వారా మాట్లాడబడుతూ ఆయన యొక్క ఆశీస్సులు పొందుతున్నాము అని విశ్వసిస్తూ దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళకముందు చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, ఈ చక్కని సమయమందు మాతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాలను వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకము చేసుకుని ప్రత్యేకమైన ఆశీర్వాదములు నీ ప్రియబిడులకి దయచేసి మేమందరము మీ యొక్క సేవలో ముందుకు వెళ్ళే బాధ్యతను కలుగచేస్తారని యేసు నామం అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఆయన యొక్క అడుగులలో అనే ఒక శీర్షికలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు చేసిన మేలును జ్ఞాపకము చేసుకుంటూ ఆయనతో పాటు మనము నిత్యము కూడా ఉండటానికి బైబిల్లో ధర్మశాస్త్రము అనేది దేవుడు ఏర్పాటు చేసి దాంట్లో ముఖ్యంగా విశ్రాంతి దినము, 7వ రోజు శనివారము ప్రార్థన అని ఏర్పాటు చేసి మానవాళికి ఇచ్చి ఉన్నారు. గత కొన్ని వారాలుగా మనము ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానము చేస్తూ గత వారములో మరి విశ్రాంతి అన్న పదము అవి కొట్టివేయబడి ఉన్నవా లేక అవి ఉన్నవా అని తెలుసుకుంటూ పండగ విశ్రాంతులు ఏమిటో, 7వ రోజు విశ్రాంతి ఏంటో మనము ధ్యానము చేయటము జరిగింది. ఈరోజు ఈ శీర్షికలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు త్రిదూత వర్తమానములో మొదటి దూత వర్తమానము సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోవాలి అని చెబుతూ దేవుని యొక్క వర్తమానాన్ని బయలుపరుస్తూ సర్వ జనాంగమునకును సర్వ లోకానికి బోధిస్తున్న విషయము మనము చూసి ఉన్నాము. ఈరోజు మరి ఆ సృష్టికర్తను ధ్యానము చేస్తున్నప్పుడు, సృష్టికర్తను ఆరాధిస్తున్నప్పుడు, విశ్రాంతి దినము మనము పాటిస్తున్నప్పుడల్లా సృష్టికర్తను జ్ఞాపకము చేసుకుంటున్నాము అని కూడా మనం నేర్చుకోవటం జరిగింది. మరి త్రిదూత వర్తమానము ప్రకటన గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన విషయమని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు 2వ దూత వర్తమానాన్ని మనము ధ్యానము చేసుకోబోతున్నాము. ఈ యొక్క త్రిదూత వర్తమానములో 2వ దూత వర్తమానము ఈ యొక్క ధర్మశాస్త్రానికి, విశ్రాంతి గడియలకును, ఈ బైబిల్కును, ఈ సత్యాలకు ఎలాగా అనుసంధానంగా ఉన్నదో ఈ వాక్యముల ద్వారా మనము తెలుసుకుందాము. దయచేసి పరిశుద్ధ లేఖనము ఉన్నట్లయితే ప్రకటన 14వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చూద్దాము. వేరొక దూత అనగా 2వ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పెను. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి 2వ దూత అనగా వేరొక దూత ఈ భూప్రపంచం యావత్తుకును సర్వ జనాంగాలకును ప్రతి ఒక్కరికి కూడా వారు కూడా ఒక ప్రకటన చేస్తున్నట్లు ఈ ఆధారాలుగా చూడగలుగుతున్నాము. మనము ఈ యొక్క దూత అన్న పదానికి మనం చూసుకున్నప్పుడు మెసెంజర్ అనగా ఎవరైతే దేవుని యొక్క వర్తమానాలను బోధిస్తూ ఉంటారో వారికి గుర్తుగా ఉన్నట్లు వాక్య ఆధారాలుగా మరి 2 వారాల క్రితము చూడటం జరిగింది. ఈ యొక్క 2వ దూత వర్తమానములో చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ప్రకటిస్తున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి ద్వారా మరి ప్రవచించబడుతున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి జనాంగానికి కూడా చెప్తున్న విషయాన్ని మనం చూసుకున్నప్పుడు మన యొక్క మనసులకు, మన యొక్క తలంపులకు ఆలోచన, అంతేకాకుండా
ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ యొక్క మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నవి. దీంట్లో ఈ రెండవ దూత వర్తమానంలో మనం చూస్తున్నప్పుడు మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన అనే ఒక మాటను మనం ఇక్కడ చూస్తున్నాము. ఏమిటి ఆ యొక్క మహా ఉద్రేకముతో కూడిన వ్యభిచార మద్యము? ఇక్కడ ఈ విషయంలో మనం చూస్తున్నప్పుడు ఆ వ్యభిచార మద్యాన్ని పట్టుకున్నది ఎవరు? ఎవరు ప్రతి ఒక్కరికి కూడా తాగిస్తున్నారు? ఎవరు ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క వ్యభిచార మత్తులోనికి తీసుకువెళ్ళిపోతున్నారు అన్న విషయాలను మనము ప్రశ్నలతో చాలా లోతుగా ఆలోచించవలసి ఉన్నది. ఎందుకంటే ఎవరైతే పట్టుకుని ఆ పాత్రలోనున్నది ప్రతి ఒక్కరికి కూడా తాగిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆ వ్యభిచార మత్తులోనికి తీసుకువెళ్ళిపోతున్నారో ఆ యొక్క దాని పేరే బబులోను అని నామకరణ చేసి ఆ మహాబబులోను కూలిపోయేను అని బిగ్గరగా ఈ వర్తమానాన్ని చాటి చెప్తున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క విశ్వాసులుగా ఈ మహాబబులోను ఎవరు? ఈ యొక్క వ్యభిచార మత్తు గల ఆ యొక్క మహా ఉద్రేకముతో ఉన్నది ఎవరు అన్నదాన్ని మనము చాలా స్పష్టంగా ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వ్యభిచార మత్తు అన్న పదానికి మనము కొన్ని వారాల క్రితము నేర్చుకున్నది, అది శరీర సంబంధమైన ఏ కార్యక్రమమైనా ఒక స్త్రీకిని పురుషునికి వివాహము చేయబడి వారిరువురికి ఉండవలసిన ప్రత్యేకమైన దేవునిచ్చిన బహుమతిగా ఉన్న దాంపత్య జీవితంలో మరి ఎవరైనా వచ్చినప్పుడు వ్యభిచారముతో దాన్ని పోలుస్తూ ఉంటారు. అలాగే హోసియా జీవితంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మికంగా ఆ దేవుణ్ణి విడిచిపెట్టి ఉన్నారు కనుక హోసియాను మరి గోమర్గా పిలువబడుతున్న ఒక వ్యభిచార స్త్రీని వివాహము చేసుకుని ఆ స్త్రీని బట్టి ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ రీతిగా వ్యభిచారం చేస్తున్నప్పుడల్లా నీవు ఏ రీతిగా అయితే ఆమెను తెచ్చుకుని సంసారము చేసి పిల్లలు కనగలుగుతున్నావో నేను కూడా నా బిడ్డలు నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి వారు వ్యభిచార మత్తులోనికి వెళ్ళిపోతున్నప్పుడల్లా నేను తిరిగి రక్షించుకుని తెచ్చుకుంటున్నానని హోసియా గ్రంథం ద్వారా చెప్తున్నట్లు మనం చూస్తున్నాము. దాన్ని 4వ అధ్యాయము 12వ వచనంలో మనం చదివి ఉన్నాము. అంటే ఇక్కడ ఈ మహాబబులోను చేస్తున్న కార్యక్రమము ఏమిటి అన్నది మనం చూస్తున్నప్పుడు ప్రతి మానవాళిని కూడా అక్కడ ఎవరైతే ఆ జీవ గ్రంథములో పేరులు లిఖించబడకుండా ఉన్నవో వారందరికీ కూడా ఈ యొక్క మహో ఉద్రేకము గల ఆ పాత్రను వ్యభిచార పాత్రను ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఏమిటి ఆ పాత్ర, లేకపోతే ఎందుకు అలా వ్యభిచారంలోనికి నడిపిస్తున్నది అన్నదాన్ని కూడా మనం చూసినప్పుడు బైబిల్లో చాలా తేటగా దేవుని యొక్క విషయాలు బయలుపరుస్తున్నాయి. మన యొక్క పరిశుద్ధ లేఖనములు ప్రకటన 17వ అధ్యాయానికి తెరవగలిగినట్లయితే 4వ వచనంలోంచి మనం మరొకసారి ఈ యొక్క అధ్యాయాన్ని చూద్దాము. ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణము గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహమైన కార్యములతోనూ తాను చేయించిన వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. ఈ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఒక స్త్రీ కోసము వర్ణన చేసి రాస్తున్నాడు. ఆ స్త్రీ బబులోనుగా పిలువబడుతున్నది. ఆ స్త్రీ ఎవరో కాదు, బైబిల్లో మరి శేషించబడిన సంఘము కాకుండా అపవిత్రమైన సంఘ కార్యక్రమాలు చేస్తూ దేవునికి విరోధంగా ఉన్న ఒక స్త్రీగా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చూడగలుగుతున్నాము. ఏం చేస్తున్నదంటే ఈ యొక్క సంఘము, ఏం చేస్తున్నదంటే ఈ యొక్క స్త్రీ, ఆమె తాను పాడు చేసుకోవటమే కాదు, తాను వ్యభిచారంలోనికి వెళ్ళిపోవటమే కాదు,
ఆమె తను చెడు అలవాటుల్లోనికి లోనైపోయి ఆమె చెడుగా అలంకరించుకోవటమే కాదు కానీ ఆమెతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ యొక్క వ్యభిచార మత్తులోనికి తీసుకువెళ్ళిపోతూ మరి ఆమెనే బబులోను అని పిలుస్తూ వేశ్యులు అందరికీ కూడా ఒక ప్రథమ తల్లిగా కూడా గుర్తు చేస్తున్నట్లు ఈ విషయంలోంచి మనం చూస్తున్నాము. కూలిపోయిన మహాబబులోను ఎవరు అన్నది మనం చూస్తున్నప్పుడు తాత్కాలికంగానో లేకపోతే ఇహలోక సంబంధమైన మరి బబులోను కాదు కానీ ఆధ్యాత్మికమైన ఒక బబులోనుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. మరి ఇంకా లోతుగా తెలుసుకోవటానికి బైబిల్ గ్రంథంలోనే వాక్యాలు ఆధారాలుగా మనము చూసుకున్నప్పుడు మరి ఆదికాండము 10వ అధ్యాయము 8 నుంచి 14 వచనాల వరకు కూడా మనం చూడగలిగినట్లయితే నిమ్రోదు అనే ఒక గొప్ప వ్యక్తి బేబెల్ లేకపోతే బబులోను అనే ఒక పట్టణాన్ని ఆయన నిర్మించటానికి సినారు అనే ప్రాంతంలో 3 పట్టణాలు కట్టించి ఒకటి ఈ యొక్క బేబెల్గా మనం చూడగలుగుతున్నాము. ఆ తర్వాత 11వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు ఆ కట్టబడిన ఆ యొక్క బేబెల్ లేకపోతే ఆ కట్టబడిన సినారు ప్రాంతంలో వారందరూ కూడా కలిసి అనుకుంటున్నారు, మనం తూర్పు దిశకు వెళ్తున్నాము కదా, దేవునికి మనం దగ్గరగా అంటే ఆకాశానికి కూడా ఎత్తుగా ఒక శిఖరాన్ని మనము కడదాము, ఒక పట్టణాన్ని మనము కడదాము. అలా కట్టడం ద్వారా మనము ఈ ఇహలోక సంబంధమైన వాటి నుంచి తప్పించుకోగలుగుతాము అనే ఒక ప్రయత్నముతో వాక్యము సెలవిస్తుంది. వారి యొక్క భాష అంతా ఒకటే, వారు అర్థం చేసుకోగలుగుతున్నారు కనుక అక్కడ బేబెల్ అనే ఒక గోపురాన్ని కట్టటము వారు ప్రారంభించినట్లు మనం చూస్తున్నాము. ఆ సమయంలో అక్కడ జరిగింది ఏంటంటే దేవుడు వారి యొక్క భాషను తారుమారు చేసి అక్కడ ఒక గలిబిలిని తీసుకొచ్చినట్లు ఈ యొక్క వచనాలలోంచి ఈ 11వ అధ్యాయంలోంచి మనం చూడగలుగుతున్నాము. ప్రారంభము నుంచి కూడా మరి ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా బబెల్ అనే ఒక మాట ఎక్కడైతే మనం చూస్తున్నామో బబులోను అనే ఒక మాటను మనము ఆదికాండము నుంచి కూడా చూస్తున్నప్పుడు దేవునికి విరోధంగా దేవుని కన్నా ఉన్నత స్థితిలోనికి ఆకాశములకు ఒక పట్టణాన్ని కట్టుకుని వారు సురక్షితంగా వారికి వారు రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ మాటలోంచి మనం చూస్తున్నాము. తర్వాత మరి యెషయా కాలానికిని ఇర్మియా కాలానికిని హెజకేలు కాలానికి వస్తున్నప్పుడు అప్పుడు కూడా ఒక బబులోనును మనం చూస్తూ ఉంటాము. మనందరికీ తెలిసిన బబులోను, ఈ యొక్క బబులోనే దానియేలు కాలంలో ప్రత్యేకంగా మనం చూడగలుగుతున్నాము. ఈ ప్రత్యేకమైన విషయాన్ని మనము అర్థము చేసుకోవటానికి ఇక్కడ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయంలోను అదే రీతిగా ప్రకటన 14వ అధ్యాయంలో 8వ వచనములో కూలిపోయిన బబులోనుకును చాలా వ్యత్యాసం ఉన్నది. దానియేలు కాలంలో ఉన్న బబులోనేమో అది ఇహలోక సంబంధమైన ఒక రాజ్యముగా ఒక పరిపాలనగా మనం చూడగలుగుతున్నాము. మరి ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ యొక్క బబులోనును మనం చూసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న ఒక సంఘము, స్త్రీకి పోలి ఉన్నది కనుక ఒక సంఘముగా అక్కడ కూడా మనం చూడగలుగుతున్నాము. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే దానియేలు 2వ అధ్యాయంలోంచి తర్వాత అధ్యాయంలో కూడా మనం చూసుకున్నప్పుడు ఎవరైతే శేషించబడిన వారిగా, ఎవరైతే దేవుని యొక్క బిడ్డలుగా, ఎవరైతే ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన జనాంగంగా ఉంటారో వారందరినీ కూడా దేవుని దగ్గర నుంచి తిప్పివేసి దేవుని యొక్క తలంపుల దగ్గర నుంచి మార్పుడు చేసి ఎలాగైనా కానీ ఆ యొక్క పరిస్థితిలో వారు ఉన్నత హస్తాన్ని లేకపోతే ఉన్నతమైన స్థానాన్ని పొందటానికి ప్రయత్నము చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. షడ్రకు, మేషకు, అబేద్నెగో వీరి విషయంలో కూడా చూస్తున్నప్పుడు ఆ బబులోను రాజు చెప్తున్న విషయాలలో వారు ఒక గొప్ప ఒక కట్టడను కట్టించి విగ్రహమునకు నమస్కారం చేయమని చెప్పినప్పుడు వారు ఏం చేశారు?
దేవుని యొక్క ఆరాధన తీసివేసి విగ్రహాలకు మీరు ప్రార్థన చేయాలని చెప్తున్నప్పుడు వారు మేము చనిపోటాకైనా సిద్ధంగా ఉన్నాము, మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మేము మట్టుకి ఈ విగ్రహ ఆరాధన చేయమని ఖచ్చితంగా చెప్పినట్లు వాక్య ఆధారాలుగా మనం చూడగలుగుతున్నాము. బబులోను కూలిపోయినది అన్నదానిని మనం చూస్తున్నప్పుడు మరి ఇప్పుడు బబులోను లేదు కదండి, మరి ఎక్కడి నుంచి వస్తుంది అని కూడా మనకి ప్రశ్న రావచ్చు. ఆ ప్రశ్నకే జవాబు ఏంటంటే ప్రకటన గ్రంథంలో ఉన్న బబులోను ఆధ్యాత్మికమైన ఒక సంఘానికి పోలి ఉన్నట్లు మనము 17 అధ్యాయంలోంచి మనం చూడగలుగుతూ ఉంటాము. ఆ స్త్రీ కోసము వర్ణన చేస్తూ 17 అధ్యాయము ప్రకటన 9వ వచనంలో ఈ రీతిగా బయలుపరుస్తున్నారు. ఇందులో జ్ఞానము గల మనసు కనబడును, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు, మరియు 7 రాజులు కలరు, 5 కూలిపోయిరి, ఒకడున్నాడు, కడమవాడు ఇంకను రాలేదు, వచ్చినప్పుడు అతడు కొంచెము కాలము ఉండవలెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క స్త్రీ లేకపోతే ఈమె ఎక్కడ ఉన్నది, ఈ సంఘము ఎక్కడ కట్టబడి ఉన్నది అన్నది మనము చూస్తున్నప్పుడు 7 కొండల మీద ఉంటున్నట్లు మనము చూస్తున్నాము. 7 కొండలు అనే భారతదేశంలో మనం అనుకుంటే మన చుట్టుపక్కల ప్రాంతాలేమో అని మనం అనుకుంటా ఉంటాము. కానీ ఈ యొక్క 7 తలలు గలగా 7 మహారాజులు ఉన్న పట్టణాన్ని మనము చూస్తున్నప్పుడు రోమా ప్రభుత్వము వచ్చిన తర్వాత పేపల్ రోమ్గా ఏదైతే వచ్చి ఉన్నదో ఆ పేపల్ రోము ఆ 7 కొండల మీద ఉన్నట్లు వాక్య ఆధారాలుగా చరిత్రపూర్వకంగా కూడా మనం చూడగలుగుతున్నాము. అంటే ఆ పేపల్ రోములోంచి పుట్టుకొచ్చిన సంఘము ఏదైతే ఉన్నదో అది ఆది నుంచి కూడా దేవునికి విరోధముగా ఉండి ఒక పాడు చేయటానికి ఆధ్యాత్మికమైన విషయాలన్నీ కూడా మరి బయటకు పెట్టడానికి ప్రయత్నము చేస్తున్నట్లు ఈ యొక్క వాక్యంలోంచి మనం తెలుసుకోగలుగుతున్నాము. అందుకనే ఈ యొక్క ఆధ్యాత్మికమైన బబులోను విషయంలోనే కాకుండా మరి ఇహలోక సంబంధమైన ఇజ్రాయేలు కాలంలో యెరూషలేము దేవాలయమును పాడు చేసిన బబులోను విషయంలో కూడా చూసుకున్నప్పుడు దగ్గరగా ఇలాంటి విషయాలే మాట్లాడినట్లు వాక్య ఆధారాలు మనం చూడగలుగుతున్నాము. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనంలో చూసుకున్నప్పుడు మరి బబులోను నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఒక కార్యక్రమము చేయమన్నట్లు మనము చూడగలుగుతున్నాము. మీరు దాని దోషములలో పడి నశింపకుండునట్లు బబులోనులో నుండి పారిపోవుడి, మీ ప్రాణమును రక్షించుకొనుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము, అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్ర అయి ఉండెను. దాని చేత మద్యమును అన్యజనులు త్రాగి మత్తులై ఉన్నారు. ఈ యొక్క విషయంలో మనం చూస్తున్నప్పుడు ఆ కాలములో ఉన్న బబులోను కూడా మరి ఇదే పరిస్థితిలో ప్రతి ఒక్కరిని కూడా మత్తులుగా చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా దేవుని దగ్గర నుంచి తొలగించటానికి ప్రేరేపింపబడుతూ తన యొక్క శక్తి కొలది ఉన్నత స్థితిలోనికి వెళ్ళిపోతున్న సమయంలో ఈ ప్రవచన వాక్యాలు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఆ బబులోను నుంచి ప్రతి ఒక్కరు కూడా పారిపోండి, ప్రతి ఒక్కరు కూడా పారిపోండి అని చెప్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. అది కూడా ఏం చేస్తుందంట, ప్రతి ఒక్కరిని కూడా ఆ వ్యభిచార మత్తును కలిగి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నట్లు ఈ యొక్క వాక్యములోంచి మనం చూస్తున్నాము. అదే పరిస్థితిలో ఈరోజు కూడా మనం చూస్తున్నప్పుడు మనందరినీ కూడా ఇది సత్యము అని చూపిస్తూ మనందరినీ కూడా మభ్య పెడుతున్న సమయంలో మనము జాగ్రత్తగా ఆ పరిస్థితిలోంచి పారిపోవలసిందిగా దేవుని యొక్క వాక్యము మనకి బయలుపరుస్తుంది. మరి మీరు అనొచ్చు, ఏంటండి మా సంఘం కోసం ఎలా మాట్లాడుతున్నారు, ఏంటండి ఇలాగా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు, లేకపోతే
ఎందుకు ఈ యొక్క మహాబబులోనుతో మా సంఘాలను మీరు ఎందుకు ఈ రీతిగా పోల్చి మాట్లాడుతున్నారు అని అనుకున్నట్లయితే, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సత్యమును అసత్యముగాను అసత్యమును సత్యముగా బోధిస్తున్న పరిస్థితుల్లోనూ జీవములో మనందరము కూడా జీవిస్తున్నామని మనం మర్చిపోకూడదు. మార్కు సువార్త బైబిల్ ఉన్నవారైతే 7వ అధ్యాయము 6 నుంచి మనం చదువుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు యెషయా ప్రవక్త పలికిన మాటలు జ్ఞాపకము చేస్తూ ఈ రీతిగా చెప్తున్నారు. అందుకు ఆయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించురు అని రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. ఈ మాటల్లోంచి మనం చూస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు వారు కాలములోంచి కూడా వేషధారులుగా ఏదైతే అసత్యమో దాన్ని సత్యముగా బోధిస్తూ, మరి ఏదైతే మరి సాంప్రదాయ పద్ధతిలో ఉండవలసిన వాటిని కూడా ఆధ్యాత్మికమైన విషయాలను బోధించి మరి మార్పులను తీసుకొస్తా ఉంటుందో దానికోసము మాట్లాడుతూ మరి అక్కడి నుంచి మాకు దేవునికి మరి విరోధముగా ఉన్నట్లు ఈ మాటల్లోంచి మనం చూస్తున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా ఈరోజు ఈ యొక్క 2వ దూత వర్తమానంలో మరి ఆ మహాబబులోను ప్రతి ఒక్కరిని కూడా వ్యభిచార మత్తులోనికి దింపుతుందంటే, అసత్యాన్ని సత్యమని బోధించి మనల్ని మోసము చేస్తూ ఆ దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతూ హృదయ అలంకరణగా లేకుండా బహిరంగంగా ఆర్భాటముతో వేషధారులుగా మనం ఏదో చేస్తున్నాము అని చేసుకుంటూ వెళ్ళిపోతున్న సమయంలో మన పరిస్థితి ఒకవేళ ఆ బబులోనులో ఉన్నట్లయితే కూలిపోయే ఒక రోజు వస్తుందని ఈ యొక్క వాక్యాల ద్వారా మనం చూడగలుగుతున్నాము. దేవుని యొక్క బిడ్డలుగా మరి యెషయా గ్రంథంలోనే మనం సాతాను యొక్క విషయంలో కూడా చూసుకున్నప్పుడు 14వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు బబులోను కోసము ఇక్కడ మాట్లాడుతూ, బబులోను ఎలాగైతే కూలిపోయి ఉన్నదో, ఆ బబులోను ఎలాగైతే నాశనానికి రాబోతున్నదో ఆ మాటలు మాట్లాడుతూ సాతాను కూడా అదే రీతిగా దేవునికి వ్యతిరేకంగా ఆ వ్యభిచార మత్తులో పాల్గొన్నట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. దయచేసి మన యొక్క పరిశుద్ధ లేఖనములో మరి ఈ యొక్క 14వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివినట్లయితే, బాధించిన వారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. ఈ మాటల్లోంచి మనం చూస్తున్నప్పుడు మహాబబులోను కోసము మాట్లాడుతూ యెషయా ప్రవక్త అప్పటికే బబులోను అప్పటికప్పుడు నిర్మించబడుతున్నది, అప్పటికప్పుడు ఇంక ఉన్నత స్థితిలోనికి రాలేదు, అప్పటికప్పుడు ఆ పట్టణము కట్టబడుతున్న సమయంలోనే ఆ సాతానుకు గుర్తుగా పోల్చి మాట్లాడుతూ మరి 12వ వచనం నుంచి మనం వస్తున్నప్పుడు ఒక తేజో నక్షత్రమా అని పిలుస్తూ ఆ మహాబబులోను కూలిపోయే ఒక ప్రవచనాన్ని యెషయా ఇచ్చినట్లు మనము చూస్తున్నాము. మరి పూర్వము నుంచి కూడా నిమ్రోదు ఆదికాండములో పట్టణాన్ని కట్టినప్పుడు దేవునికి విరోధంగా ఉండటానికి కట్టినట్లు మనం చూస్తున్నాము. నెబుకద్నెజర్ కాలంకి వచ్చేటప్పటికి ఆ బబులోను కడుతున్నప్పుడు ఈ పట్టణాన్ని నేనే కదా కట్టించాను, ఈ పట్టణము స్థిరము కూడా ఇలాగే ఉండిపోవాలి అని దేవుడు దర్శనము ద్వారా అతనికి చెప్పినా కానీ బంగారపు ఆ విగ్రహమును చేసి స్థిరముగా దేవునికి విరోధంగా చేయటానికి ప్రయత్నం చేసినట్లు మనం చూస్తున్నాము. అంత్యకాలంలో కూడా మరి దేవుడు ఒక సంఘానిగా మనల్ని నిర్మించి దేవుని యొక్క పట్టణముగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయనకు నిజమైన విశ్వాసులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో మనము సాంప్రదాయాలను పట్టుకుని ముందుకు వెళ్తున్నామా, లేక వాక్యములో ఉన్న సత్యాలను మనం గమనించుకుని గ్రహించుకుని ముందుకు వెళ్ళగలుగుతున్నామా? ఒక్కసారి ప్రశ్న వేయవలసిందిగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు.
మరి యెషయా గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క విషయం కోసం కూడా మహాబబులోను కోసం మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ఇదిగో జత జతలుగా రౌతుల దండు వచ్చుచున్నదని చెప్పెను. బబులోను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు. ఈ వాక్యములో మనం చూస్తున్నప్పుడు ఆ మహాబబులోను దేవతలను పెట్టుకుని దేవుని యొక్క విశ్వాసులను కూడా తప్పుదావలో నడిపిస్తున్నది కనుక కూలిపోయే పరిస్థితి వచ్చిందని ఈ యొక్క వాక్యంలోంచి కూడా మనం చూడగలుగుతున్నాము. మరి ప్రకటన 14వ అధ్యాయము 8వ వచనంలో 2వ దూత వర్తమానముగా మనం చూస్తున్నాము. వ్యభిచార మద్యమును పట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా తాగిస్తూ ఉన్న ఆ మహాబబులోను ఒక స్త్రీ. ఆ స్త్రీ ఆ 7 కొండల మీద కూడా ఆమె కట్టబడి ఉన్నట్లు, ఆమె వేశ్యలందరికీ కూడా ఒక తల్లిగా ఉండి అపవిత్రతను ప్రతి ఒక్కరికి పట్టిస్తూ ప్రతి ఒక్కరిని కూడా మోసము చేస్తున్నట్లు ఈ భాగంలోంచి మనం చూసి ఉన్నాము. మరి వచ్చే వారము మరి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుని 3వ దూత వర్తమానములో ఈ కూలిపోతున్న మహాబబులోను ఏ రీతిగా మరి సాతాను యొక్క సహాయముతో మానవులందరినీ కూడా దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోవటానికి ఆమె యొక్క ప్రయత్నాలు ఉన్నవో మనం చూడబోతున్నాము కనుక ప్రార్థన పూర్వకంగా అప్పుడు వరకు కూడా వేచి ఉండవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆధ్యాత్మికమైన వ్యభిచార మత్తులో మనం ఉన్నామా, లేక పవిత్రమైన దేవుని యొక్క పిల్లలుగా దేవునితోనే సహవాసము కలుగుతూ మరి దేవుని యొక్క మాటలు ఎలాగైతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి 30 వచనాల వరకు భార్యకును భర్తకు ఉండవలసిన సహవాసము ఎలాగుండాలో అదే రీతిగా మన దేవునికి మనకు కూడా ఉన్నదా మనం గమనించుకుని ఆ వ్యభిచార మత్తులోనికి వెళ్లకుండా మనమందరము కూడా జాగ్రత్తగా ఉండటానికి దేవుడు సదాకాలము మనందరికీ కూడా తోడుగా ఉండునుగాక. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించి మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయమందు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభా, కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని బబులోను అనే ఒక సంఘములో మేము ఉండి వ్యభిచార మత్తులు అవుతున్నామా, లేక శేషించబడిన సంఘములో ఉండి మేము ఎప్పుడు కూడా దేవునితో నడుస్తున్నామా తెలుసుకునే బాధ్యతను కలుగ చేస్తారని, తలలు వంచుకుని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం. ఎవరికి ఎటువంటి ఆపద లేకుండా సహాయం చేసి ప్రభా, ఈ కార్యక్రమాలను స్పాన్సర్ చేసిన వారిని, వారి కుటుంబాన్ని, వారి రాబడులను కూడా దీవించి వారి బిడ్డలను కూడా మీరు ఆశీర్వదిస్తారని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. ఈ కార్యక్రమాలను ఇప్పటి వరకు కూడా వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి పోయిన వారం కార్యక్రమాలు మీరు చూడాలనుకున్నట్లయితే పాస్టర్ కె శ్యామరాజ్ కుమార్ అనే ఒక యూట్యూబ్ ఛానల్కి మీరు రావగలిగినట్లయితే ఎన్నో ప్రశ్నలకు మీకు జవాబు దొరుకుతుందని విశ్వసిస్తున్నాను. మరొక వాక్యములో కలిసే వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఉపదేశ క్రమము నాకు తెలియదు.